వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల వేపుడు, అదేనండి ఫిష్ ఫ్రై. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చేపల వేపుడు ఎంత టేస్ట్గా చేసుకోవచ్చో నేను చూపిస్తాను చూడండి. మరి ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేద్దామా? ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం. ఇలా 1 kg చేపలు, కార్న్ఫ్లోర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఒక అరచెక్క నిమ్మకాయ, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కారం, ధనియా పౌడర్, సాల్ట్. ఈ ఐటమ్స్ అన్నీ మనం డైలీ ఇంట్లో వాడుకునేవేనండి. బయట నుండి కొనుక్కొని తెచ్చుకోవాల్సినవి ఏమీ లేవు ఇక్కడైతే. నేను తీసుకున్న చేపల పేరు వచ్చేసి గురకలండి. మేము ఈ చేపలని గురకలు అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, అందుకన్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకొని చేప ముక్కలకి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ లోపల వరకు పట్టి ఈవెన్గా ఫ్రై అయ్యి చాలా టేస్ట్గా ఉంటాయి. చేప ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్. ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టేటట్లు కలిపేసి ఒక అరగంట పక్కన వదిలేయండి. అలాగ అరగంట పక్కన ఉంచుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకి పట్టి బాగా మ్యాగ్నెట్ అయి ఉంటాయి. మనం ఆయిల్లో వేసుకున్నా కానీ ఆ మసాలా ముక్క విడిపోదు. చూసారు కదా, ఒక అరగంట తర్వాత మసాలాలన్నీ ముక్కలకి ఎంత బాగా పట్టాయో. నెక్స్ట్ ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కదా. నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఫ్రై చేస్తున్నాను. ఇలా పొయ్యి వెలిగించుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. మీ దగ్గర నార్మల్ కడాయి ఉంటే నార్మల్దైనా యూజ్ చేయొచ్చు. ఐరన్ కడాయిలో అయితే ఈవెన్గా ఫ్రై అవుతాయని. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని దూరంగా ఒక్కొక్కటి వేసుకోండి. దగ్గరగా వేసుకుంటే అంటుకుంటాయి కాబట్టి. నా దగ్గర ఉన్న కడాయి కొంచెం చిన్నదండి, కాబట్టి నాకు ఇక్కడ 5 ముక్కలు పట్టాయి. మీ దగ్గర కొంచెం పెద్దది ఉంటే పెద్ద దాంట్లో అయినా ఇంకొన్ని వేసుకొని చేసుకోవచ్చు. ఇలా మీ కడాయిలో పట్టినన్ని వేసుకున్న తర్వాత ముక్కలు ఒక 5 నిమిషాలు కదపకుండా అలా వదిలేయండి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత జాగ్రత్తగా నేను ఎలా ఎక్కడ వీడియోలో తిప్పుతున్నానో అలా రివర్స్ చేయండి. అవి 2 కొంచెం పెద్ద పీసెస్ అండి, అందుకని అవి కొంచెం ఫ్రై అవ్వక అలా విరిగిపోతున్నాయి. మీరు కట్ చేసుకునేటప్పుడే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోండి.
ఈ 3 పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాం. చూసారు కదా, మసాలా ముక్కని అసలు వదలలేదు, ఆయిల్లో కూడా ఉండలేదు. నెక్స్ట్ మిగిలిన ముక్కలు కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. ఫిష్ ఫ్రై వచ్చిన వాళ్ళు ఏం కాదులే, కానీ రాని వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఫైనల్గా చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, మసాలాలు ఎక్కడా వదలకుండా ముక్కని. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.